హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా చెప్పుకునేటట్టు వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పుకోవాలి. అయితే ఈ వాలంటీర్‌లు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రీసెంట్‌గా నిన్న వాలంటీర్‌లపై అయితే పోలీసులైతే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. వాలంటీర్‌లు ఏం పాపం చేశారో, అసలు వాలంటీర్‌లపై ఎందుకు అలా చేయాల్సొచ్చిందో అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, చూసినట్లయితే ఈరోజు అమరావతి పేపర్‌లో వచ్చింది. సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్తుండగా ఘటన. అయితే రాజమహేంద్రవరం సిటీ మార్చి 26 రాజమహేంద్రవరంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గురువారం విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లను పోలీసులు చితకబాదారు. ఈ సంఘటన స్థానిక రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజేంద్ర నగర్లో వాలంటీర్లు కరోనా సర్వేను పూర్తి చేసుకుని ఆ రిపోర్ట్ను గ్రామ సచివాలయం ఇచ్చేందుకు వస్తుండగా అక్కడకు వచ్చిన ఏజీఎస్ పోలీస్ ఫోర్స్ వారిని అడ్డుకుని 144 సెక్షన్ అమల్లో ఉండగా గుంపులుగా తిరుగుతున్నారేంటంటూ ఒక్కసారిగా లాఠీతో చితకబాదారు. తాము వాలంటీర్లమని చెబుతున్న పోలీసులు వినకుండా దాడి చేయడానికి నిరసిస్తున్న వాలంటీర్లు వారి విధులను బహిష్కరించారు. అయితే రాజేంద్ర నగర్ సచివాలయం వద్ద ఆందోళన దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగర వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామరావు సుబ్రహ్మణ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత వాలంటీర్లతో మాట్లాడారు. జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని వాలంటీర్లు తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటారని వాలంటీర్లు నగర ప్రజల సంక్షేమ దృష్ట్యా సర్వే విధులకు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, వాలంటీర్లు సర్వే నిర్వహించి సచివాలయంకి వస్తుండగా ఈ పోలీసులు అయితే చూడడం జరిగింది. గుంపులుగా ఉన్నారని అయితే వాలంటీర్లపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే తాము ఎంత వాలంటీర్లమన్నా చెప్పినా వినకుండా ఈ విధంగా పోలీసులు అయితే చేయడం చాలా దారుణమని చెప్పుకోవాలి. సో ఇదే కాదు ఫ్రెండ్స్, చాలా మంది అయితే నిన్న నాకు వాట్సాప్లో షేర్ చేశారు. సో ఆ ఫోటోలు కూడా అయితే చూద్దాం. వాలంటీర్లు ఫోన్ కూడా పగలగొట్టేశారంట. సో అంటే చేస్తున్నారో, ఏది మంచికి చేస్తున్నారో చెడుకి చేస్తున్నారో తెలియదు కానీ, సో కొంతమంది వాలంటీర్లు సేవ చేస్తున్నారని ఆలోచించకుండా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో నిన్నైతే ఈ విధంగా పంపించిన వీడియో క్లిప్ కూడా ఉంది. సో ఎందుకని ఫీల్ అవుతారని అయితే వీడియో క్లిప్ కూడా నేను పెట్టడం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వాలంటీర్లు అయితే ఎంత సేవ చేస్తున్నా సరే వీళ్ళకైతే ప్రత్యేకంగా ఒక అధికారులు కల్పించాలని మనస్ఫూర్తిగా వాలంటీర్లు అందరూ అయితే కోరుకుంటున్నారు. ఈ వీడియో తప్పకుండా మన వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.